शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి, ప్రధానంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకు జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు సప్తమ స్థానం, తదనంతరం అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 8, 7వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. అనుకూలం. గురువు ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 3వ స్థానంలో అనుకూలం. కేతు 9వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కుజుడి యొక్క అనుకూలత ఈ మాసంలో ఉంది. బుధుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాల యొక్క రాహువు కూడాను అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఒక 60% వరకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మహిళలు ముఖ్యంగా దాంపత్యానికి, ఇంటి వాతావరణానికి, పిల్లలు, భర్త, కుటుంబ పెద్దల విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మాసం లోపల అనవసరమైనటువంటి అపోహలలోకి వెళ్లకుండా మాట నెగ్గాలి అనేటువంటి మనస్తత్వానికి మీరు స్టిక్ అయి ఉండకుండా కొంత ఫ్లెక్సిబుల్గా ఉండడము చాలా అవసరం ఈ మాసం లోపల. అంటే భర్తతో కానివ్వండి, పెద్దలతో కానివ్వండి, సర్దుకపోయేటువంటి ఒక స్వభావాన్ని మీరు ఈ మాసంలో డెవలప్ చేసుకున్నట్టయితే చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక 16వ తర్వాత కొంత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. అష్టమ స్థానంలోకి వస్తున్నాడు సూర్యుడు గనక ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి కారకుడు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్యుడు అష్టమ స్థానంలోకి రావడం మూలకంగా అనవసరమైనటువంటి
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది రెక్టిఫై అవుతుంది. అయినప్పటికీ మీరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇక అష్టమ స్థానంలో గురువు ప్రతికూలం, కానీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కనుక గురువు మూలకంగా కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఆకస్మికంగా కొన్ని పనులు జరగడము, కొన్ని పనుల మూలకంగా ఖర్చులు, ఇలా ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు గురువు మూలకంగా ఉంటాయి. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు పోటీతత్వము ఆఫీసులో పెరుగుతుంది. దాని మూలకంగా కొన్ని విషయాలలో మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశము ఉంది. అయితే ఓవరాల్గా రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. శుక్రుడి మూలకంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంటిలో సంతృప్తిగా ఉంటారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. శని మూలకంగా మట్టుకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి. తదనుగుణంగా వైద్య సలహాలు అలాంటివి మీరు తీసుకుంటూ ఉండడము చాలా అవసరము. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. రాహు మూలకంగా మీ లోపల ఒక ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఓవరాల్గా ఈ ట్రావెల్స్ బిజినెస్ లోపల ఉన్నటువంటి వాళ్లకు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వాళ్లకు, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యంగా రాహు మూలకంగా బాగా కలిసి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, లా చదువుతున్నటువంటి వాళ్ళు, ఫిలాసఫీ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్లకు కూడాను చాలా అనుకూలమైనటువంటి సమయము. దీన్ని మీరు కొంత జాగ్రత్తగా సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి అవకాశాలతో మీరు నిలుస్తారు. ఇక ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. దానికి అనుగుణంగా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓవరాల్గా చూసినట్టయితే మీరు ఒక డిసిప్లిన్గా ఉన్నట్టయితే ఈ మాసం లోపల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు.
శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాటి శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.